వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రావెల్. ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ వీసా గాడ్ గురించి తెలుసుకుందాం. చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఈ ఆర్చ్ స్వాగతం ఇస్తుంది. ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మన ఆర్చ్లో ఎంటర్ అయ్యాం. ఈ టెంపుల్ని వీసా గాడ్ అని ఎందుకు పిలుస్తారంటే వీసా కావాలని కోరుకున్న వారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది. అందుకోసమే వీసా గాడ్ అని పేరు వచ్చింది. మనం బస్సులో కానీ కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళొచ్చు. మనకి మెహదీపట్నం నుండి అండ్ దిల్సుఖ్ నగర్ నుండి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఇది శివుడు టెంపుల్, చాలా బాగుంటుంది. మీకు బయట నుంచి చూపిస్తున్నాను ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్, బట్ ఇది చాలా బాగుంటుంది. మీకు రోడ్డు మీద శివుడి విగ్రహం కనిపిస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. మీరు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఫొటోస్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్దాం. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా చాలా గ్రీనరీగా ఉంది. మీకు ఆ వే మొత్తం చాలా బాగుంటుంది. మెహదీపట్నం నుండి చిలుకూరు వెళ్ళే రోడ్లోన చాలా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది అండ్ ఆ గ్రీనరీ మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. చూస్తారు కదండి, రైట్ సైడ్ 2 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు మనం చిలుకూరులోకి ఎంటర్ అయ్యాం అండ్ స్టార్టింగ్ మీకు బస్ స్టాప్లా కనిపిస్తుంది. అది బస్ స్టాప్ కాదండి, జస్ట్ ఒక షెల్టర్. అది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది ఎగ్జిట్ వే. అది ఇది బస్సులు కానీ కార్లు కానీ ఎగ్జిట్ అయ్యే వే ఇది. అండ్ ఇది చూస్తారు కదా, బ్యారికేడ్ చేశారు. ఇక్కడ మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. 30 రూపీస్ to 50 రూపీస్ తీసుకుంటారండి బేస్డ్ ఆన్ వెహికల్. ఇది బస్ స్టాప్ అండి. మనకి ఎంట్రన్స్ ఆ ముందు నుంచి ఉంటుందండి. చూసారు కదా, బైక్ వెళ్తుంది, అది ఎంట్రన్స్ అది. అండ్ ఇది ఎగ్జిట్. నేను కనిపిస్తున్నా కదండి, ఆల్మోస్ట్ 2 years తర్వాత బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాను అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ పార్కింగ్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఎన్ని వెహికల్స్ అని పడతాయి, బైక్స్, కార్స్, బస్సులు కూడా ఇక్కడే పార్క్ చేస్తారు. వెహికల్స్ ఎంటర్ అవ్వకుండా గేట్తో క్లోజ్ చేస్తారు. ఓన్లీ అకామిడేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే పంపిస్తారు. ఇక్కడ మీకు అకామిడేషన్ కూడా ఉంటుంది. మీకు రూమ్స్ బేస్డ్ ఆన్ మీ తారీఫ్ బట్టి బుక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ అండ్ రైట్ సైడ్ ఎగ్జిట్. సో మనం ఎంటర్ అవుదాం. మీకు బోత్ సైడ్స్ చాలా షాప్స్, హోటల్స్ ఉంటాయి. సో మనం లెఫ్ట్ వే తీసుకున్నాం. సో టెంపుల్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ తలనీలాలు ఇస్తారండి, అంటే ఎవరైతే మొక్కున్నారో వాళ్ళు జ్యోతి ఇక్కడ ఇస్తారు. అండ్ కొంచెం ముందుకు వెళ్తున్నాం. బోత్ సైడ్స్ చాలా షాప్స్ కనిపిస్తాయి. ఫుడ్ అయితే మీకు ఇష్యూ ఉండదు. దర్శనం అయిన తర్వాత కానీ ముందు కానీ మీరు టిఫిన్ చేసి వెళ్ళొచ్చు. మీరు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ చూసారు కదా వే, ఆ వే నుంచి వచ్చాం. కొంచెం ముందుకెళ్తే టెంపుల్కి ఎంటర్ అయ్యే దారి కనిపిస్తుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ని వీసా బాలాజీ టెంపుల్ ఆర్ వీసాగాడ్ అంటారు. ఇది ఉస్మాన్ సాగర్ ఒడ్డున ఉంటుంది. ఇది భక్త రామదాస్ టైంలో నిర్మించింది. మాదన్న అండ్ అక్కన్న అనే వాళ్ళు నిర్మించారు. మీకు ఎంట్రన్స్ ఎదురుగానే చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ రిమూవ్ చేయొచ్చు. మీరు ఎంటర్ అవ్వగానే కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టి ముందుకు వెళ్తాం. చిన్న ఎంట్రన్స్ నుండి గుడిలోకి వెళ్తాం. చూస్తారు కదండి, అందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. బాలయ్య స్వామి విగ్రహం ఎదురుగా గోపురం అండ్ చిన్న మందిరంలా ఉంటుంది. ఇది హనుమాన్ మందిరం అండి. అంటే ఆయన ఎదురు, ఆయన భక్తుడు హనుమాన్ కదా, అందుకే హనుమాన్ ఎదురుగా ఉన్నారు. చూసారు కదా, అది ఎంట్రన్స్ అండి. ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అండి, అందుకే చాలా జాగ్రత్తగా వీడియోస్ మీకోసం తీశాను. ఆ టెంపుల్ ఎదురుగా చిన్న గోపురంలా ఉంటుంది. టెంపుల్ చిన్నదండి, బట్ చాలా విశిష్టమైనది. ఇక్కడ విగ్రహం ఈ విధంగా ఉంటుంది. లాన్ అలౌ లేదు కాబట్టి మీకు జస్ట్ ఫోటో తీసి చూపించాను. ఒక రౌండ్ ప్రదక్షిణ చేద్దాం. ప్రదక్షిణ చేస్తున్నాం మనం. చుట్టూ చాలామంది ప్రదక్షిణ చేస్తున్నారు. జనరల్గా 11 ప్రదక్షిణాలు చేసి ఏవైనా మొక్కుకుంటే ఆ తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 అంటే 108 ప్రదక్షిణాలు చేయాలి. అది ఇక్కడ రూల్ అండి. మీకు ఉండి ఉండదు. మొక్కు అంటే ఓన్లీ ప్రదక్షిణల ద్వారా మొక్కు తీర్చుకోవడమే. ఇక్కడ ఎంతమంది తిరుగుతుందంటే అర్థమవుతుంది కదండి. ఏవైనా మొక్కుంటే కంపల్సరీ నెరవేరుతుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది అలా మనం ఒక రౌండ్ అలా ముందుకు వెళ్తున్నాం. నా మొక్కు నెరవేరింది, అందుకే నేను కూడా 108 ప్రదక్షిణాలు చేస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిట్ ఉంటుంది. చూసారు కదా, ఇది ఎగ్జిట్. ఇది దర్శనం అయిపోయాక ఈ విధంగా వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం ఫ్రంట్ వే చూపిస్తాను మీకు. రైట్ టెంపుల్, లెఫ్ట్ ఎగ్జిట్. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ వ్యూ చూసారు కదా. ఇవాళ రష్ తక్కువ ఉంది. జనరల్గా చాలా ఎక్కువ రష్ ఉంటుంది. టెంపుల్ మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 7 వరకు ఓపెన్ అయి ఉంటుంది. మధ్యన 3 hours బ్రేక్, అంటే 1 నుంచి 4 వరకు బ్రేక్ ఉంటుంది. ఇది గోపురం అండి. గోపురం ఎదురుగా మీకు వ్యూ చూపిస్తున్నాను. వీకెండ్ చాలా రష్ ఉంటుంది. మనం వచ్చాం కదా ఎంట్రన్స్, అది ఓన్లీ వీక్ డేస్ అండ్ రష్ తక్కువ రోజు మాత్రమే ఉంటుంది. రష్ ఎక్కువ రోజు మీకు వే ఇక్కడి నుంచి ఉంటుంది. వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది అండ్ మీకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాం, అంటే శివాలయంకి వచ్చాం. శివాలయం దర్శనం చేసుకొని బయటకు వెళ్తాం. రష్ ఎక్కువ రోజు లోన 108 ప్రదక్షిణాలు చేయనివ్వరు, మీరు బయట చేయాల్సి ఉంటుంది. బయట 108 బదులు బయట 11 చేయాల్సి ఉంటుంది. బయట అడుగు పెట్టగానే మీ చుట్టూ చాలా సామాన్లు కనిపిస్తాయి. అంటే మీకు గాజులు,
విగ్రహాలు ఏవైనా కొనాలనుకుంటే ఇక్కడ కొనవచ్చు. మీకు చిన్న చిన్న షాపులు చాలా కనిపిస్తాయి. చేతులకి బైకులు కట్టుకుని తాళ్ళు, దేవుడి సామాన్లు, అంటే మీకు ఏ సామాన్లు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఇలా చిన్న చిన్న షాపులు మీకు వందలు కనిపిస్తాయండి. ఇలా ఈ షాపుల మధ్యలో నుంచి మనం బయటికి మళ్ళీ వచ్చిన దారిలో వెళ్తాం. నేను బెంగళూరు నుంచి వచ్చాను. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంటుంది. మీకు చాలా హోటల్స్ కనిపిస్తాయి. ఈవెన్ గవర్నమెంట్ హోటల్ అరితా కూడా కనిపిస్తుంది. సో మీకు అకామిడేషన్ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. సో మీకు కన్వీనియంట్ ప్రకారంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. సిఎస్ రంగరాజన్ గారు ఈ టెంపుల్కి పెద్ద పూజారి. మీకు టెంపుల్లోన ప్రదర్శన చేసేంతసేపు గోవిందనామాలు అండ్ సహస్రనామాలు మన చేత చెప్పిస్తారు. ఇది గవర్నమెంట్ అకామిడేషన్, హరిత రెస్టారెంట్ అండ్ అకామిడేషన్. గవర్నమెంట్ అకామిడేషన్ అయినా ప్రైవేట్ అకామిడేషన్ అయినా మీకు సేమ్ కాస్టే ఉంటుంది. ఇది వెహికల్స్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా పక్కనే మీకు అకామిడేషన్ కూడా ఉంది. మీకు హరిత అకామిడేషన్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మీకు అనిపిస్తుంది కదా, చాలా వెహికల్స్ పార్క్ చేశారు. ఇక్కడ అందరికి అలౌ చేయరు, బయట పార్క్ చేసుకోవాలి. ఇది ఓన్లీ కొందరికి మాత్రం అలౌ చేస్తారు. టెంపుల్కి సంబంధించిన వాళ్ళకి మాత్రం అలౌ చేస్తారు. ఇది గోపురం బయట నుండి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీశాను. మీకు గోపురం డిఫరెంట్ యాంగిల్స్ నుండి ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను అండ్ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీరు డెఫినెట్గా ఒక్కసారైనా విజిట్ చేయాలి. చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇది చిన్న టెంపుల్ బట్ చాలా విశిష్టమైనది. మీ మొక్కులు కంపల్సరీగా నెరవేరుతాయి. మీకు హైదరాబాద్ నుండి చాలా బస్సులు ఉన్నాయి అండ్ చాలా దగ్గర కూడా. సో మీ విజిట్ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.